విజయ్ గారు, ఈ రోజు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి రకరకాల చర్చలు కనిపిస్తున్నాయి. అండ్ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా వేదిక కానివ్వండి, కమెంట్లు అయితే చేస్తున్నారు. 30 సార్లు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినా రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం లేదని అంటున్నారు. అండ్ ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి అటు ఏఐసిసి అధిష్టానంతో మీటింగ్ ఉంది అండ్ మోడీతో కూడా మీటింగ్ ఉంది. కాబట్టి ఏంటి బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది దీన్ని? ముందుగా మరి ప్యానెల్ మిత్రులకు, అలాగే మీకు, జీ న్యూస్ యాజమాన్యానికి, యావత్ భారతదేశ ప్రజానికానికి, ప్రపంచ ప్రజానికానికి ఈరోజు శివరాత్రి శుభ సందర్భంలో అందరికీ కూడా మరి సదాశివుడు ప్రజలను సంక్షేమంతో, అభివృద్ధితో ముందడుగు వేసేలాగా ఆశీర్వదించాలని దేవుణ్ణి కోరుకుంటూ, అయితే అమ్మ ఈరోజు ఎవరు మాట్లాడినా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన విషయములో మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దాంట్లో 100% వాస్తవాలే ఉన్నాయి కాబట్టి మాట్లాడాల్సిన సందర్భం. ఈరోజు 36వ ఢిల్లీ పర్యటన అంటే ప్రజాధనాన్ని మీ పర్యటనలకు వెచ్చిస్తున్నారు, కానీ ఆ పర్యటనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చిన డబ్బెంత, ప్రజలకు జరిగిన మేలెంత అనేది ఎవరైనా ప్రశ్నించుకోవడంలో తప్పులేదు. ఆనాడు ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి మరి తలబిరుసు అహంభావము, మరి దేశ ప్రధానమంత్రికి కూడా విలువ ఇవ్వరు, కేంద్ర ప్రభుత్వానికి కూడా విలువ ఇవ్వరని ఇదే రేవంత్ రెడ్డి గారి టీము, ఇదే కాంగ్రెస్ పార్టీ, మరి అలాగే ఇదే భారతీయ జనతా పార్టీ అవాకులు చవాకులు లేనిపోని నిందలు ఆరోపణలు చేసిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి సరే భయ్, మరి మా ప్రవర్తన అట్లా చెడుగా మీకు కనిపించింది కదా, ఈ రోజు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? సరే, మేమంటే తల బిరుసు, మేము ప్రధానమంత్రి గారిని మేమేం అడగలేదు అని మీరు అన్నప్పుడు మేమేమంటున్నామంటే, సరే మీరైతే 36వ భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి ఆయన పేరు చెప్పి ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్నానని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి లోగుట్టు విషయాలన్నీ సదురుకోవడానికి మాత్రమే మీరు వెళ్ళిండ్రే తప్పిస్తే, సరే ప్రధానమంత్రి గారి పేరు మీద మీరు ఢిల్లీ పర్యటన చేసిండ్రు, ప్రధానమంత్రి గారి కాళ్ళు మొక్కినా కూడా ఈరోజు తెలంగాణ ప్రజల మీద దయా దాక్షిణ్యాలు లేకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోదీ గారు మరి ఎందుకు మరి కరుణించట్లేదు? బడ్జెట్ ఫలాలను మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు? అలాగే ఇతర రాష్ట్ర ప్రజలను ఒక రకంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒక రకంగా చూడాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు మొన్న జరిగిన మరి పార్లమెంట్ ఎన్నికల్లో 8 భారతీయ జనతా పార్టీకి, 8 కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది కదా. మరి ఇంకా ఏం కావాలంటే, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి పాలకపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 16 మంది ఎంపీలు ఉండగా, ఈ 16 మంది ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజల కోసము ఏం పోరాటం చేస్తా ఉన్నారు? ప్రధానమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ ఎంపీలు గాని, 2 మంత్రులు ఉన్నారు, అలాగే మరి 8 మంది మరి ప్రతిపక్ష ఎంపీలు గాని మరి ప్రధానమంత్రి గారిని ఒప్పించలేకపోతున్నారా? మరి ఏం జరుగుతా ఉన్నది అంటే, ఈ రోజు చూడండి, అంటే ఇప్పుడు విజయ్ గారు మీరు అంటున్నట్లు ఇప్పుడు వీళ్ళు ఓకే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు, బానే ఉంది, ఇదంతా ఒక విషయం. మీరు అన్నట్లు 36 సార్లు వెళ్తున్నారు, ఇది ఓకే. కానీ గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఢిల్లీ పర్యటనలు చేసింది. కేసీఆర్ అంత కాకపోయినా కేటీఆర్ చాలా సార్లు వెళ్లి వచ్చారు, మరి వీళ్ళు ఏం చేశారన్న ప్రశ్నలు కూడా వస్తుంది. మరి దీనికి ఏమంటారు? అమ్మా, మేము వెళ్తే ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి వెళ్లే ఖర్చుకు, ఒక మంత్రి వెళ్లే ఖర్చుకు, ఒక ఎమ్మెల్యే ఎంపీ వెళ్లే ఖర్చుకు చాలా తేడాలు ఉంటాయమ్మా. ముఖ్యమంత్రి గారు వెళ్తే విపరీతమైన ధనం ఖర్చు అవుతాయి. రాష్ట్రానికి అత్యంత మొదటి వ్యక్తి అన్నప్పుడు, ప్రధానమైన వ్యక్తి ఆయన పర్యటన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అంటే ₹1 పోతుందంటే ₹2 వస్తున్నాయి అనే సందర్భంలోనే ఈ పర్యటనలు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు పిచ్చాపాటిగా ఏదో అధికారం ఉన్నది కదా, ప్రజాధనాన్ని మీద మనము ప్రయాణాలు చేద్దామనే ఆలోచనతోటి ఏ ముఖ్యమంత్రి గాని, ఏ మంత్రులు గారు ఉండరమ్మా. ఆయన ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
సరే పోయినావు. ఈ రోజు సరే మేమంటే పరిపాలనలో ఆ విధంగా చేసినాం, మా మీద ఎన్నో అవాకులు చవాకులు వేసి మీరు ఓట్లు ఇప్పించుకున్నారు. ఈ రోజు మరి రాష్ట్ర పునర్విభజనలో భాగంగా రావాల్సినటువంటి 35 హామీలలో ఎన్ని హామీలు ఈ 13 నెలలలో 36 సార్లు తిరిగిన రేవంత్ రెడ్డి గారు ఎన్నిటిని హామీలను నెరవేర్చారు ప్రజల కోసము, రాష్ట్రం కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసం? ఈ ప్రశ్న మరి ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మేము అడగాల్సిన అవసరం ఉందా లేదా? మీరు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇందాక మీరు ఒక చక్కటి మాట చెప్పారు విజయ్ గారు. ఇప్పుడు రూపాయి ఖర్చు పెడితే 2 రూపాయలు రావాలన్న ఆలోచన అది ప్రభుత్వాలకు ఉండడం మంచి విషయమే. కానీ మరి మీరు గతంలో ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత తీసుకొచ్చారు? అందుకే అందు గురించే ఇప్పుడు ప్రతిపక్షము పాత్రలో ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నాము. మరి పాలక పక్షంగా 9.5 సంవత్సరాలు పోరాటం చేసినాము. మరి స్వరాష్ట్రం రానికే 14 సంవత్సరాలు పోరాటం చేసిన 24.5 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ కోసం మేం సాధించింది ఎంత, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎంత, గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఎంత అనేది మీరు లెక్కలు తీస్తే మరి కేసీఆర్ గారి ప్రభుత్వము మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను మీరు బేరీజ్ వేస్తే మీకు అర్థం అవుతుంది. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మరి నిజంగానే కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా అయ్యిందా, లేదు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల అయ్యిందా అనేది కూడా బేరీజ్ వేసి విశ్లేషకులు గారు చక్కగా విశ్లేషణ చేయగలుగుతారు. మరి ఆయన కంటే చక్కగా చేసే వాళ్ళు లేరు. వాస్తవంగా గట్టిగా మాట్లాడగలిగే ఒక శక్తి ఆయన. మరి జయరాం గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కేసీఆర్ గారి మీద నిందలు ఒక్కటి కాదు, లక్షల నిందలు వేసిరు, లక్షల నిందలు. అయినా వెరవకుండా ఆయన చేసినటువంటి పోరాటం వల్లనే ఈ రోజు నంబర్ 1 స్టేట్ గా నిలబడ్డదా లేదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నిలబడ్డదా అనేది ఇప్పుడు జయరాం గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే గతంలో మా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో జయరాం గారు అంతటి విపక్ష నేత ఎవరు లేరండి. మరి ఆయన మరి కేసీఆర్ గారి మీద పోరాటం చేసిరు కదా. మరి చేసినప్పుడు ఈ రోజు 13 నెలల కాలం అవుతా ఉన్నది. మరి అదే జయరాం గారు ఈ రోజు ఏమంటా ఉన్నారు, అసలు ఎందుకు రాబోయే నిజంగానే కాంగ్రెస్ పార్టీని ఎందుకు తెచ్చుకున్నామని తల కొట్టుకుంటా ఉన్నాడు ప్రజల పక్షాన. మరి ఆయన ఇద్దరన్నారండి, 2 పార్టీలు గత ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం కానివ్వండి, 2 సొంత ప్రయోజనాలు చూసుకుంటుంటే కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయి తప్ప ప్రజల కోసం ఏం పోరాడట్లేదు అనేది కూడా ఆయన వర్షం ఇందాక చెప్పారు. అమ్మా, నీటి ప్రాజెక్టులు ఎవరు తెచ్చిండ్రు, విద్యుత్ ప్రాజెక్టులు ఎవరు తెచ్చిండ్రు, ఉపాధి ప్రాజెక్టులు ఎవరు తెచ్చిండ్రు, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు ఎవరు తెచ్చిండ్రు, తర్వాత ఉద్యోగాల పెంపు ఎవరు చేసిండ్రు? మరి స్వరాష్ట్రం కోసం మరి కేసీఆర్ గారు చేసిన త్యాగం కంటే గొప్ప త్యాగం చేసినటువంటి అమరవీరుల కోసము మరి ఎవరు ఎక్కువ చేసిండ్రు అనేది కూడా మరి ప్రజలకు తెలుసు, ఇక్కడున్న విశ్లేషకులకు తెలుసు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు. ఇంత దుర్మార్గంగా 420 హామీలు ఇచ్చి కనీసము 100 రోజులలో 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు నెరవేరుస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు 1/2 గ్యారంటీలు కూడా మీరు నెరవేరకుండా 36 సార్లు ప్రధానమంత్రి గారి కాలు మొక్కుతూ తిరిగినా కూడా ఈ రోజు కనికరం లేనటువంటి మోదీ గారు, భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఒక్క బీఆర్ఎస్ కేసీఆర్ శ్రీరామ రక్ష తప్పిస్తే ఎవరు కాపాడలేరనే సత్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే అండి. ఎస్ రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. సో ఏమంటారండి రమేష్ గారు, ముందు నుంచి వింటున్నారు, అటు 2 అంటే కూడా కాంగ్రెస్ పార్టీ అయితే క్లియర్ గా చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ మేము కేవలం అభివృద్ధి కోసమే వెళ్తున్నాం, నిధుల కోసం తీసుకొస్తున్నాం అని చెప్పేసి మీ వర్షన్ ఈ రకంగా ఉంది. కానీ ప్రతిపక్షాల వాదన మాత్రం మరోలాగుంది. 30 సార్లు వెళ్లిన రాష్ట్రానికైతే ఏం తీసుకురావట్లేదు, రాష్ట్రానికైతే ఒరిగింది ఏం లేదన్న